ఆదరణ పొందడం ఒక ఎత్తైతే అవి పైరసీ బారిన పడకుండా చూడడం మరో ఎత్తు. పోలీసుల సహాయంతో వీడియో లైబ్రరీలపై దాడులు చేసి తమను ఆర్థికంగా దెబ్బతీస్తున్న పైరసీపై యుద్ధం ప్రకటించిన మరో రూపంలో కొత్త సినిమాలు ఇంటర్నెట్లో ఫ్రీగా వచ్చేస్తున్నాయి. ఆన్లైన్లో కొత్త తెలుగు సినిమాలపై టీవీ5 ఫోకస్. అరచేతిలో విజ్ఞానంగా వర్ణించే సెల్ ఫోన్తో లాభాలెన్ని ఉన్నాయో నష్టాలు కూడా అన్నీ ఉన్నాయనటంలో ఆశ్చర్యం లేదు. ఈ మధ్యకాలంలో కారు చౌకగా దొరుకుతూ చిన్న పెద్ద తేడా లేకుండా అందరి చేతుల్లో కనిపిస్తున్న కెమెరా ఫోన్లు ఈ అనర్థాలను మరీ పెంచాయి. చిన్న చిన్న నష్టాలు పక్కన పెడితే సినిమా నిర్మాతలకు ఈ కెమెరా ఫోన్లు చేసే నష్టం అంతా ఇంతా కాదు. లేటెస్ట్ గా వచ్చిన 3G మొబైల్స్ మంచి క్వాలిటీ ఉన్నవి కావడంతో వాటితో థియేటర్లలో నడుస్తున్న సినిమాను మంచి క్లారిటీతో రికార్డ్ చేయవచ్చు. ఈ క్రమంలో కొంతమంది పైరసీదారులు విడుదలైన సినిమాను మొదటి రోజే కెమెరా సెల్తో రికార్డ్ చేస్తున్నారు. వాటినే సీడీలు డివిడీల రూపంలో విడుదల చేస్తున్నారు. అంతటితో ఊరుకోకుండా ఇంటర్నెట్లో అప్లోడ్ చేస్తున్నారు. దీంతో సగటు ప్రేక్షకుడు థియేటర్ వరకు వెళ్లకుండా కేవలం 30-40 రూపాయలతో ఇంటిల్లిపాది కలిసి సినిమా చూసేస్తున్నారు. దీనివల్ల సదరు సినిమాను తీసిన నిర్మాత నష్టపోవాల్సిన దుస్థితి ఏర్పడుతోంది. దీంతో నిర్మాతలకే కాక లక్షలు కుమ్మరించి వీడియో హక్కులు తీసుకున్న సంస్థలు కూడా నష్టాల బాట పడుతున్నాయి. అయితే కొత్తగా వచ్చిన నిర్మాతలు తమకు సహకరించకపోవటం వల్లే పైరసీ మీద పోరు సాగించలేకపోయామని ప్రముఖ నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ అంటున్నారు. ఎన్ని కష్టాలు వచ్చినా నిష్ఠూరాలు వచ్చినా మేము చేస్తానికి తయారుగా ఉన్నాం, చేస్తాము. అట్ ద సేమ్ టైం మా ప్రొడ్యూసర్లు కూడా కొంత కోఆపరేట్ చేయాల్సి వస్తుంది. అవసరం ఉన్నప్పుడే మా వాళ్ళు వస్తూ ఉంటారు. అవసరం లేదు, ఎప్పుడు అందరం కలిసి ఉంటే ఏదైనా సాధించవచ్చు. నా సినిమా రిలీజ్ అయినప్పుడు నేను, ఆయన సినిమా రిలీజ్ అయినప్పుడు ఆయన వచ్చితే అప్పుడే మాట్లాడుతున్నాం, మిగతాప్పుడు ఎవరు మాట్లాడతలేదు. అది బేసిక్గా చాలా ప్రాబ్లము. చిన్న చిత్రాలకు కూడా ఈ పైరసీ బాధ తప్పలేదు. కోట్లు ఖర్చు పెట్టి సినిమాలు తీస్తూ ఉంటే సింపుల్ టెక్నాలజీ ఉపయోగించి తమను ఆర్థికంగా దెబ్బతీస్తున్న పైరసీదారులను వదిలిపెట్టే ప్రశ్నే లేదంటున్నారు. ఇంతవరకు ఇంటర్నెట్ సెంటర్స్ గురించి మేము పెద్దగా ఆలోచించింది. మిగతా పైరసీ సెల్ అవుతుంది, ఆల్రెడీ పైరసీ చేయిస్తున్నాయి. బయటకు వస్తున్న సీడీలు షాప్స్ మీద కేసులు పెడుతున్నాం. ఆల్మోస్ట్ 3-4 వేల కేసులు కూడా బుక్ చేసి ఉన్నాయి. 3-4 కన్విక్షన్ కూడా అయ్యింది. మనకి సెపరేట్ కోర్టు కూడా వచ్చింది. పైరసీదారులు సినిమాల్ని ఎక్కడి నుంచి అప్లోడ్ చేస్తున్నారనేది కనుక్కోవడం కొంచెం కష్టతరమే అయినా అసాధ్యం మాత్రం కాదంటున్న నిర్మాతలు, యాంటీ పైరసీ సెల్ అధికారులు సైబర్ పోలీసుల సహకారంతో పైరసీని అరికట్టవచ్చని చెబుతున్నారు. ఎడ్యుకేషన్ లో ఉన్న న్యూ స్టూడెంట్ తను ఏదో సరదాగా ఫోన్ ద్వారా నెట్లో డౌన్లోడ్ చేసినట్టు తెలిసింది. అతని మీద కేసు రాసి అతని చదువు యూనివర్సిటీలకు సస్పెండ్ చేయడం కూడా జరిగింది. ఇటువంటి తీవ్రమైన చర్యలు విదేశాల్లో ఉన్నాయి. ఇక్కడ కూడా ఇప్పుడు ప్రస్తుతానికి ఆంధ్రప్రదేశ్లో సైబర్ క్రైమ్ సపరేట్ సెల్ ఒకటి పెట్టారు. వారికి మేము ఇప్పుడు మీరు ఇచ్చిన దీని మీద తెలియజేసిన దాని మీద మేము కంప్లైంట్ చేసి సత్వర చర్య కైకుంటేందుకు సరగదల ప్రయత్నం చేస్తాం. ఒక రకంగా పైరసీ భూతం పెరగటానికి మెయిన్ రీజన్ టికెట్ల ధరలు పెంచటమేననేది సాధారణ ప్రేక్షకుల వాదన. అదే టికెట్ ధర తక్కువగా ఉన్నట్లయితే ఇలా క్లారిటీ లేని సినిమాల్ని బుల్లితెర మీద చూడాలి మాకేంటంటున్నారు ప్రేక్షకులు. సో ఫ్రెండ్స్, మీ సెల్ ఫోన్ల ద్వారా వీడియో రికార్డ్ చేస్తున్నో లేక ఆన్లైన్లో సినిమాలు చూస్తున్నో పట్టుబడ్డారో మీరు ఇంకా జైలుకి వెళ్లాల్సిందే. సో తస్మాత్ జాగ్రత్త. ఇన్నారెడ్డి, టీవీ5 హైదరాబాద్.